టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నా, 1 కప్పు. అదే కప్పుతో గోధుమ పిండి సగం కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెము అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని పక్కనే ఉన్న ప్యాన్లో మనం వేసిన బెల్లం, షుగర్ 2 బాగా మిక్స్ చేసుకుంటూనే ఈ ప్రాసెస్ అనేది చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాదం, కిస్మిస్ అండ్ కాజు ఇవి బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేయాలి. అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి అంటే నెయ్యి మాత్రమే కాదు, నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పూర్తిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది దానికి బాగా పట్టేసేయాలి. ఈ పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ కలపాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఎలా అయితే ఫ్రై చేశానో, ఇలా ఫ్రై అయినప్పుడు ఇందులో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కాస్త వేస్తూ కలుపుతూ మిక్స్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ కలపాలి. ఈ పిండి అనేది బ్లాక్ కలర్లో కాకుండా ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అదే పిండిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు ఏమైనా ఉంటే ఉండలు అనేవి ఉడకకుండా ఉంటాయి, కాబట్టి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. అప్పుడు టేస్టీ అయిన యమ్మీ గోధుమ పిండి హల్వా రెడీ అవుతుంది. ఇందులోకి మనం ఇప్పుడు జీడిపప్పు, కాజు, కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ బాగా ఉడికేంత వరకు ఉడికిస్తూ కలపాలి. నెక్స్ట్ ఇలాంటి రెసిపీస్ కోసం వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యమ్మీ టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా రెడీ అయినట్టే. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.